నమస్కారం ప్రేక్షకులారా, మీ అందరికీ స్వాగతం మన ఆధ్యాత్మిక జ్యోతిష్య ఛానల్ జ్యోతిష్య మంత్రంలోకి. ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహరాశివారికి మే 22 శుక్రవారం నుండి మే 25 సోమవారం వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా మారబోతోంది. ఎవరికి శత్రువులు తగ్గుతారు, ఎవరికి ధనయోగం వస్తుంది, ఎవరికి ప్రేమలో విజయం దక్కుతుంది, ఎవరికి ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జీవితంలో వచ్చే ముఖ్యమైన మార్పులను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సింహరాశివారు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీరు ఎవరి ముందు తలవంచడం ఇష్టపడరు. తమ గౌరవం కోసం ఏదైనా చేస్తారు. ఒకసారి ఎవరికైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. కాని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716. అదే సమయంలో ఎవరో మోసం చేస్తే ఎప్పటికీ మర్చిపోరు. ఈ రాశివాళ్లలో ఒక రాజసం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి వీరిమీదే పడుతుంది. వీరు మాట్లాడితే ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అందుకే చాలామంది వీరిని లీడర్లా చూస్తారు. కుటుంబంలో కూడా అందరినీ కాపాడాలి అనే బాధ్యత ఎక్కువగా ఈసుకుంటారు. కాని కొన్నిసార్లు కోపం ఎక్కువవుతుంది. తమ మాటే నిజం అనుకుంటారు. అందుకే దగ్గరివాళ్లతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా సింహరాశివారు తమ కోపాన్ని తగ్గించుకుంటే పెద్ద సమస్యలు తప్పుతాయి. మీ దగ్గరివాళ్లే మీకు బలమవుతారు. మీమీద అసూయపడేవాళ్లు కూడా ఈ సమయంలో పెరుగుతారు. ఎందుకంటే మీరు ఎదగబోతున్నారు. మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మెల్లగా కదలడం మొదలవుతుంది. మీలో ఉన్న ధైర్యం మళ్లీ బయటకు వస్తుంది. కొందరు సింహరాశివారు ఇప్పటివరకు భయంతో తీసుకోలేని నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు. ఉద్యోగం మార్చాలి అనుకునేవారు, కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునేవారు, ఇంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలి అనుకునేవారికి ఇది ముఖ్యమైన సమయం. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మంచితనాన్ని అందరికీ చూపించకండి. ఎందుకంటే మీ నవ్వు వెనకాల కూడా మిన్ను కిందకు లాగాలనుకునేవాళ్లు ఉంటారు. మీరు ఎక్కువగా నమ్మినవాళ్లే కొన్నిసార్లు మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ప్రత్యేకంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద గొడవవుతుంది. కాని ఆదివారం నుండి పరిస్థితులు మారతాయి. మీకు గౌరవం పెరుగుతుంది. మీ విలువ తెలిసే సంఘటన జరుగుతుంది. కుటుంబంలో కూడా మీ మాట వినే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో సింహరాశివారు ఉదయం సూర్య నమస్కారం చేస్తే చాలా మంచి ఫలితముంటుంది. సూర్యుడు మీ రాశి అధిపతి. కాబట్టి సూర్యారాధన మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఎరుపు లేదా గోల్డ్ కలర్ దుస్తులు ధరించడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు కొంచెం పసుపు పెట్టుకుని వెళ్తే దృష్టిదోషం తగ్గుతుంది. చాలామంది సింహరాశివారు ఈ రోజుల్లో ఒక కొత్త వ్యక్తిని కలుస్తారు. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొందరికి రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. మరికొందరికి సోషల్ మీడియాలో పేరు వస్తుంది. మీలో ఉన్న టాలెంట్ బయటపడే సమయం ఇది. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అహంకారం పెరిగితే అదృష్టం దూరమవుతుంది. వినయం ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు సింహరాశివారికి చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు మీకు బలమిస్తున్నాడు. అందుకే మీరీ మధ్య చాలా ధైర్యంగా ఆలోచించడం మొదలుపెడతారు. గతంలో భయపడి వదిలేసిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చెయ్యాలి అనిపిస్తుంది. గురుగ్రహం మీకు ధన సంబంధ అనుకూలత ఇస్తోంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు ఇప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పాత బాకీలు తిరిగి వస్తాయి. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ సమయం మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అందుకే పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఎందుకిలా జరుగుతోంది అనే బాధ కలుగుతుంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. శని ఆలస్యంగా ఇస్తాడుగాని పెద్ద ఫలితం ఇస్తాడు. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోవద్దు. ప్రత్యేకంగా ఉద్యోగం చేసేవాళ్లు ఆఫీస్లో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిమీద ఎవరో విమర్శ చేసే అవకాశం ఉంది. కాని చివరికి మీ పనికే గుర్తింపు వస్తుంది. ఈ రోజుల్లో మీ మీద నెగటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది.
అందుకే బయటకు వెళ్లేటప్పుడు హనుమాన్ చాలీసా వినడం మంచిది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చెయ్యండి. అలా చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ప్రేమ విషయాల్లో కూడా గ్రహాల ప్రభావం చాలా బలంగా కనిపిస్తోంది. దూరమైన వాళ్లు తిరిగి దగ్గరవుతారు. కొందరికి పాత ప్రేమ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అనుమానాలు పెంచుకుంటే సమస్యలొస్తాయి. మీ మనసులో ఉన్న మాట నేరుగా చెప్పండి. అప్పుడు సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో కూడా మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ దగ్గరవుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొందరు కొత్త ఇల్లు లేదా వాహనం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య విషయానికొస్తే కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా బీపీ, గ్యాస్, నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఉదయం త్వరగా లేవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆదివారం రోజు శివాలయం వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. మీ జీవితంలో ఈ 4 రోజులు ఒక కొత్త ఎనర్జీ తీసుకురాబోతున్నాయి. మీరు ఊహించని మార్పులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా శత్రువులు బలహీనపడే సమయం ఇది. మీ గురించి చెడు మాట్లాడిన వాళ్లే ఇప్పుడు మీ విజయాన్ని చూస్తారు. మే 22 శుక్రవారం రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభమిస్తుంది. డబ్బు విషయంలో కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరో ఒకరు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉన్నా సాయంత్రానికి సర్దుకుంటాయి. ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఎదురుచూసిన వ్యక్తి నుంచి కాల్ లేదా మెసేజ్ రావచ్చు. కానీ కోపం వల్ల మంచి అవకాశాన్ని పాడు చేసుకోకండి. రాత్రి సమయంలో బయట ఎక్కువగా తిరగడం తగ్గించండి. మే 23 శనివారం రోజు కొంచెం జాగ్రత్త అవసరం. శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు అనుకున్న పని ఆలస్యమవుతుంది. కొందరు మిమ్ము తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆఫీస్లో మీ మీద పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బు రావాల్సిన చోట ఆలస్యం కనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. మీకు నిజంగా ఎవరు తోడుగా ఉన్నారో అర్థమవుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాళ్ల నొప్పులు, అలసట, తలనొప్పి రావచ్చు. శనివారం రోజు హనుమానాలయం వెళ్లి నూనె దీపం వెలిగిస్తే మంచిది. మే 24 ఆదివారం రోజు మాత్రం సింహరాశివారికి అదృష్టం బలంగా కనిపిస్తోంది. మీరు వెళ్లిన చోట గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కొందరికి శుభవార్త వినిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంస లభిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు వస్తారు. సోషల్ మీడియాలో పేరు పెరిగే అవకాశముంది. కొందరికి దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో కూడా మంచి మార్పులు ఉంటాయి. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గరవుతాడు. ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది. మే 25 సోమవారం రోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికే మనసు బాధపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ప్రశాంతత వస్తుంది. డబ్బు విషయంలో చిన్న లాభాలు కనిపిస్తాయి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఉద్యోగ సమాచారం వస్తుంది. శత్రువులు మీకు హాని చెయ్యాలని ప్రయత్నించినా చివరికి మీరే గెలుస్తారు. ఈరోజు శివాలయం వెళ్లి పాలు అభిషేకం చేయిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారి కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న టెన్షన్ మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా మీ మాటను అర్థం చేసుకోని వాళ్లు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇంట్లో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడతాయి. అయితే ఈ సమయంలో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ కోపం వల్ల ఇంట్లో చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు రావచ్చు. మీరు చెప్పిందే జరగాలి అనే ఆలోచన తగ్గించుకుంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కొందరు సింహరాశివారు ఈ రోజుల్లో ఇంటి మార్పు, కొత్త ఇల్లు, స్థలం కొనుగోలు వంటి విషయాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆందోళన కనిపిస్తుంది. పెద్దవాళ్లకు మందులు లేదా హాస్పిటల్ ఖర్చులు రావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు మళ్లీ సర్దుకుంటాయి. మీకు దూరంగా ఉన్న బంధువులు ఈ సమయంలో మళ్లీ దగ్గరవుతారు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి తిరిగి మీతో మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొందరికి నిశ్చితార్థం లేదా పెళ్లి సంబంధాల విషయంలో మంచి వార్త వినిపించవచ్చు. పిల్లల విషయంలో కూడా ఆనందం ఉంటుంది. వారి చదువు లేదా ఉద్యోగం విషయంలో మంచి సమాచారం వస్తుంది. అయితే ఈ సమయంలో బయటవాళ్ల మాటలు విని ఇంట్లో వాళ్లను అనుమానించకండి. ఎందుకంటే మీ కుటుంబాన్ని విడదీయాలని చూసేవాళ్లు కూడా ఉంటారు. శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేయడం, ఆదివారం రోజు కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్లడం చాలా మంచిది. అలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.
సింహరాశివారు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ రోజుల్లో అందరికీ అర్థమవుతుంది. మీరు చేసే త్యాగానికి గౌరవం వస్తుంది. కొందరికి పాత కుటుంబ సమస్యలు, కోర్టు లేదా ఆస్తి విషయాల్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం రోజు ఇంట్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. సింహరాశివారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసిస్తే పూర్తిగా వారికోసమే బ్రతకాలని అనుకుంటారు. కాని అదే సమయంలో తమ గౌరవాన్ని కూడా చాలా ముఖ్యంగా భావిస్తారు. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీ గురించి ఆలోచించి తిరిగి సంప్రదించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం భావోద్వేగాలతో నిండిపోతుంది. ఒకరిపై ఒకరికి అనుబంధం పెరుగుతుంది. అయితే చిన్న చిన్న అనుమానాలు సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. మీరు వినే ప్రతి మాటనూ నమ్మకండి. బయటవాళ్ల వల్ల మీ సంబంధం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా శనివారం రోజు ప్రేమలో గొడవలు రావచ్చు. మాట జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో మాట్లాడితే మంచి సంబంధం కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. వివాహం ఆలస్యమవుతున్న సింహరాశివారికి ఈ సమయంలో మంచి పరిచయాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి సంబంధం రావచ్చు. కొందరికి ప్రేమ వివాహం గురించి ఇంట్లో చర్చలు మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న దూరం తగ్గుతుంది. కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొందరు సింహరాశివారు తమ జీవిత భాగస్వామి కోసం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవిత భాగస్వామిని ఇతరులతో పోల్చటండి. అలా చేస్తే మనస్పర్ధలు పెరుగుతాయి. ఈ రోజుల్లో మీ రాశిపై శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల ఆకర్షణ కూడా పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి మీమీద పడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ప్రేమగా మారవచ్చు. ఆదివారం రోజు ప్రేమ విషయాల్లో చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి. కొందరికి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో శివపార్వతుల ఆలయానికి వెళ్లి ప్రార్థన చేస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా సోమవారం రోజు పాలు లేదా తెల్లపూలు దానం చేయడం వల్ల ప్రేమలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి. సింహరాశివారికి ఈ 4 రోజులు ఉద్యోగం మరియు ధన సంబంధ విషయాల్లో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. గత కొన్ని నెలలుగా మీరు పడిన కష్టం ఇప్పుడు ఫలితమివ్వడం మొదలవుతుంది. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుండి గుర్తింపు వచ్చే అవకాశముంది. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. మొదట్లో అది ఒత్తిడిలా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి మంచి సమాచారం వచ్చే సూచనలున్నాయి. ఇంటర్వ్యూలు, పరీక్షలు, అప్లికేషన్లు వంటి విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు పరిస్థితి మళ్లీ మెరుగుపడుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు. పాత డబ్బులు తిరిగి రావడం మొదలవుతుంది. ముఖ్యంగా బంగారం, రియల్ ఎస్టేట్, కిరాణా, ఫుడ్, సోషల్ మీడియా, ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి లాభాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. మీపై అసూయతో ఉన్న వ్యక్తి మోసం చేసే అవకాశముంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలంటే ఆలోచించి ఇవ్వండి. శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశముంది. ఇంటి అవసరాలు లేదా ప్రయాణాల వల్ల డబ్బు వెళుతుంది. కాని ఆదివారం రోజు నుండి మళ్లీ ధనయోగం బలపడుతుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పేరు రావచ్చు. మీ టాలెంట్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టం వచ్చే అవకాశముంది. మీ రాశిపై గురుగ్రహ అనుగ్రహం ఉండడం వల్ల చివరికి లాభమే కనిపిస్తోంది. ముఖ్యంగా సోమవారం రోజు ఒక మంచి వార్త వినిపించే అవకాశముంది. ఉద్యోగంలో జీతం పెరగడం, బిజినెస్లో కొత్త ఆర్డర్ రావడం లేదా అకస్మాత్తుగా డబ్బు రావడం జరగవచ్చు. ఉదయం సూర్యారాధన చేయడం వల్ల ఉద్యోగ మరియు వ్యాపార సమస్యలు తగ్గుతాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బయటకు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల శరీరంలో అలసట పెరుగుతుంది. తలనొప్పి, బీపీ, గ్యాస్, కాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా కోపం పెట్టుకోవడం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తగ్గించండి. నీళ్లు ఎక్కువగా తాగండి.
ఉదయం త్వరగా లేవడం వల్ల మీ శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. ఈ రోజుల్లో మీ మీద దృష్టిదోషం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఎదగడం చూసి కొందరు లోపల అసూయపడుతున్నారు. మీ విజయాన్ని చూసి బయట నవ్వినా లోపల మీ గురించి చెడుగా ఆలోచించేవాళ్లుంటారు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. ముఖ్యంగా మీ ప్లాన్లు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు బయట వాళ్లతో ఎక్కువగా మాట్లాడకండి. శత్రువులు మీ మీద నెగటివ్ ప్రచారం చేసే అవకాశముంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. చివరికి నిజం మీవైపే ఉంటుంది. ఈ సమయంలో హనుమాన్ చాలీసా వినడం లేదా శనివారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. కొందరికి కోర్టు లేదా పోలీస్ సంబంధ సమస్యలు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై పెట్టిన నిందలు తొలగిపోతాయి. ఆదివారం రోజు సూర్యారాధన చేస్తే మానసిక బలం పెరుగుతుంది. సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మనసు బలంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు. చాలా రోజులుగా మిన్ను బాధపెట్టిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా మారడం మొదలవుతుంది. మీ అదృష్టం మళ్లీ మేల్కునే సమయం దగ్గరపడుతోంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారి జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. మీరిప్పటివరకు అనుభవించిన మానసిక ఒత్తిడి, భయం, నెగిటివ్ ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. ముఖ్యంగా దేవుడిపై నమ్మకం పెరిగే సంఘటనలు జరుగుతాయి. కొందరు సింహరాశివారు అకస్మాత్తుగా దేవాలయాలకు వెళ్లాలి అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావం కారణంగా ఆధ్యాత్మిక శక్తి మీ జీవితంలోకి వస్తోంది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో దేవాలయ దర్శనం చాలా మంచిది. సూర్యభగవానుడి ఆలయం, శివాలయం లేదా హనుమాన్ ఆలయం వెళ్లడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తగ్గడం మొదలవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కూడా మళ్లీ కదుల్తాయి. కొందరికి దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణం ఉద్యోగం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక కారణం కోసం కావచ్చు. కానీ ఆ ప్రయాణం వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పొస్తుంది. ఈ రోజుల్లో నది దగ్గర లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల మీ మనస్సుకు చాలా శాంతి లభిస్తుంది. మీలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో బయట నడవడం వల్ల మీ అదృష్టం బలపడుతుంది. ఈ సమయంలో కొందరు సింహరాశివారు గురువులను లేదా ఆధ్యాత్మిక వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారి మాటలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి. ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించడం చాలా మంచిది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయడం వల్ల ధనయోగం పెరుగుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఆదివారం రోజు సూర్యుడికి నీళ్లు సమర్పిస్తే మీ గౌరవం మరియు అదృష్టం పెరుగుతుంది. కొందరికి ఈ సమయంలో ఒక దివ్య సంకేతం కూడా కనిపించే అవకాశం ఉంది. మీరు అనుకోకుండా విన్న మాట, కలలో కనిపించిన విషయం లేదా దేవాలయంలో జరిగిన సంఘటన మీకొక మార్గాన్ని చూపుతుంది. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో దేవుని కృప మెల్లగా పెరుగుతోంది. ఈ సమయంలో పేదవారికి అన్నదానం చేయడం లేదా పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎంత ఎక్కువ మంచిని చేస్తే అంత త్వరగా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలున్నాయి. మీరు ధైర్యంగా ఉండే వ్యక్తైనా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా కోపం మీద తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఎవరో చెప్పిన మాట విని వెంటనే స్పందించకండి. ముందు ఆలోచించండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచిని కోరుకోవడం లేదు. బయటకు మీతో మంచిగా మాట్లాడినా లోపల అసూయపడేవాళ్లు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కొత్త పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే నమ్మకండి. పేపర్లు చూడకుండా సంతకం చేయకండి. మీ పేరుతో ఎవరో లాభపడామని చూసే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయాలను బయటవాళ్లతో ఎక్కువగా మాట్లాడకండి. మీరు చెప్పిన విషయాలనే తిరిగి మీమీదే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. శరీరం అలసిపోయినా పర్లేదు అని వదిలేయకండి. చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండె, బీపీ, నిద్రలేమి సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కోపం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రి ఆలస్యంగా బయట తిరగడం తగ్గించండి. అనవసరమైన ప్రయాణాలు కూడా తగ్గించడం మంచిది. కొందరికి వాహన జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. వేగంగా డ్రైవ్ చేయకండి. ఈ సమయంలో స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు నమ్మిన వ్యక్తే మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ప్రేమ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకండి. చిన్న అనుమానంతో మంచి సంబంధాన్ని పాడు చేసుకోకండి. ఈ రోజుల్లో మీ మాటకు విలువ ఉంటుంది. అందుకే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడండి. వారి ఆశీర్వాదం మీకు చాలా బలమిస్తుంది.
ప్రతిరోజూ ఉదయం కొంచెం పసుపు నీళ్లు ఇంటి ముందు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత పెద్ద సమస్య కూడా సులభంగా దాటిపోతుంది. సింహరాశివారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు మెల్లగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త దారి కనిపించబోతుంది. చాలా రోజులుగా నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది అని బాధపడిన వారికి ఇప్పుడు ఆశ కలిగే సమయం వచ్చింది. ముఖ్యంగా మీ అదృష్టం మళ్లీ మేల్కుంటోంది. గతంలో నిన్ను తక్కువగా చూసినవాళ్లే ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీకు రావలసిన గౌరవం మళ్లీ వస్తుంది. కొందరు సింహరాశివారు ఈ సమయంలో కొత్త పని ప్రారంభించే అవకాశం ఉంది. అది చిన్న పనైనా భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. మీలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. సోషల్ మీడియా, రాజకీయాలు, వ్యాపారం, ఉద్యోగంలాంటి రంగాల్లో ఉన్నవారికి పేరు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొందరికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. పాత ఆస్తి సమస్యలు పరిష్కారం కావచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూల భవితాలు కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. గతంలో దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం తర్వాత మీ జీవితంలో మంచి ఎనర్జీ పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ధైర్యం పెరుగుతుంది. కొందరికి కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా కొత్త ఇంటి యోగం కనిపిస్తోంది. అయితే ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే వినయం చాలా అవసరం. అహంకారం పెరిగితే మంచి అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో మీకు కనిపించే కొన్ని సంకేతాలను గమనించండి. ఉదయం లేవగానే మంచి వార్త వినిపించడం, అకస్మాత్తుగా పాత వ్యక్తి కలవడం, దేవాలయానికి వెళ్లాలని అనిపించడం, పసుపు లేదా ఎరుపు రంగు ఎక్కువగా కనిపించడం వంటి విషయాలు మీ అదృష్టం పెరుగుతున్న సంకేతాలు. మీరు ఈ సమయంలో భయపడకుండా ముందుకు వెళ్తే పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. చాలా రోజులుగా ఆగిపోయిన సంతోషం మళ్లీ మీ ఇంట్లోకి రావడానికి సమయం దగ్గరపడుతోంది. సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా శక్తివంతమైన రోజులు అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే గ్రహస్థితులు ఒకవైపు మీకు అదృష్టమిస్తుంటే మరోవైపు పరీక్షలు కూడా పెడుతున్నాయి. ముఖ్యంగా మీ కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో పెద్ద సమస్యలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తారు, మంచిగా ఉంటారు. కాని ఎదుటివాళ్లు కూడా అంతే మంచివాళ్లు అనుకోవడం పొరపాటవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ 2 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు నిజంగా మీ మంచిని కోరుకునేవారు, ఇంకొకరు బయటకు నవ్వుతూ లోపల అసూయపడేవారు. ఈ రెండో రకం వాళ్ల వల్లే మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ ప్లాన్లు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు అందరికీ చెప్పకండి. ముఖ్యంగా మీరు కొత్త పని ప్రారంభించాలనుకుంటే లేదా పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా పెద్దల సలహా తీసుకోండి. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టకండి. మోసం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోవడం లేదా వాహన ఖర్చులు రావచ్చు. కొందరికి అప్పు అడిగేవాళ్లు కూడా వస్తారు. మీ పరిస్థితి చూసుకొని మాత్రమే సహాయం చేయండి. లేకపోతే తరువాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో కూడా చిన్న నిర్లక్ష్యం చేయకండి. మీరు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మానసికంగా అలసిపోతున్నారు. ఎక్కువగా ఆలోచించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత పెరుగుతుంది. ముఖ్యంగా బీపీ, గుండె, తలనొప్పి, గ్యాస్, కాళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. రాత్రి ఆలస్యంగా మేలుకొని ఉండకండి. బయట ఫుడ్ తగ్గించండి. ఉదయం త్వరగా లేచి కొంచెం నడిస్తే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. ఈ రోజుల్లో మీమీద దృష్టిదోషం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఎదుగుతున్న చూసి కొందరు అసూయపడుతున్నారు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కొంచెం పసుపు లేదా కుంకుమ పెట్టుకుని వెళ్లడం మంచిది. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ముఖ్యంగా శనివారం రోజు హనుమానాలయం వెళ్లడం చాలా మంచిది. మీపై ఉన్న దోష ప్రభావం తగ్గుతుంది. ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మాటల వల్లే కొన్నిసార్లు బాధపడే అవకాశం ఉంటుంది. చిన్న అనుమానంతో గొడవలు పెరగవచ్చు. ఈ సమయంలో కోపంతో మాట్లాడితే మంచి సంబంధం కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఓపికగా మాట్లాడండి. భార్యాభర్తల మధ్య కూడా ఈగో సమస్యలు రావచ్చు.
నా మాటే నిజం అనే ఆలోచన తగ్గించుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఆఫీస్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మీ పనిమీద ఎవరో విమర్శ చేసే అవకాశం ఉంది. కాని మీరు కోపంతో స్పందిస్తే మీకే నష్టం. ప్రశాంతంగా ఉంటే చివరికి గెలుపు మీదే. ఈ రోజుల్లో కొందరు సింహరాశివారు కోర్టు, భూమి, ఆస్తి లేదా పోలీస్ సంబంధ విషయాల్లో కూడా టెన్షన్ పడే అవకాశం ఉంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉంటే చివరికి న్యాయం మీవైపే ఉంటుంది. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరీక్ష కూడా మిమ్మల్ని ఇంకా బలంగా మార్చడానికి వస్తోంది అని గుర్తుంచుకోండి.